హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మసాలా ఉప్మా అండి. ఉప్మా ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఉప్మా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది ఎలా చేసుకోవాలో నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఉప్మా వద్దు అనే వాళ్ళు కూడా ప్లేట్ ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మసాలా అంటే ఎక్కువ ఏముండదు, సింపుల్ మసాలాలతో బాగుంటుంది. ఆఫ్టర్నూన్ తిన్నా కూడా లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చేసుకొని తినచ్చు. వెజిటేబుల్స్ ఎక్కువ వేసి చేసుకుందాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా చూసేసుకుందాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వకి చూడండి వెజిటేబుల్స్ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ తీసుకోండి. ఉల్లిపాయలు, బంగాళదుంప, క్యారెట్, బఠానీ, ఇది బన్సీరవ్వ తీసుకోండి. బన్సీరవ్వతోనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 6 పచ్చిమిర్చి. మసాలా ఉప్మా కదా, మసాలాకి 2 లవంగాలు, చిన్న పీస్ చెక్క తీసుకున్నాను. 1 స్పూను ధనియాల పొడి, కొబ్బరి ముక్క ఇంత తీసుకోండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి సపరేట్గా పట్టుకోవాలా, ఇది సపరేటు. ఇది ఇంత నేను 200 గ్రామ్స్ 250 అంత ఉంది గ్లాసు. ఒక పావు గ్లాస్ అంటాం కదా, ఆ గ్లాస్ రవ్వకి ఇంత ఇంగ్రీడియంట్స్ తీసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బన్సీరవ్వని ఇలా వేయించుకోండి, డ్రై రోస్ట్ చేసుకోండి. గ్లాస్ నిండా రవ్వ తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ అని చెప్తున్నాను ఇక్కడ. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. రవ్వని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలండి, మంచి వాసన వచ్చేదాకా. వేయించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకొని అదే కడాయిలోకి మనము ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ కొంచెం ఉప్మాకి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోండి. పచ్చిశనగపప్పు ఎక్కువనే బాగుంటుంది. మినప్పప్పు అండి 1 స్పూన్ అని వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగనిస్తాము. అలాగే పచ్చి కరివేపాకు ఉంటే ఈ టైంలో ఇప్పుడు వేస్తాను, కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా కరివేపాకుని ఎప్పుడే కానీ సుంచి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్స్ వస్తాయి. చిన్నగా చేతితోనే చుంచితే దాని ఫ్లేవర్స్ అన్నీ వదులుతాయి. తినేటప్పుడు కూడా అలాగే తినేయచ్చండి, చాలా మంచిది కదా కరివేపాకు. ఇలా బాగా నూనెలో వేగనీయండి అన్నీ. ఇవి వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు నేను ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను, అందుకే మధ్యలోకి ఒకసారి కట్ చేసి పెట్టుకున్నాను. అలా బాగా చిన్నగా నైస్గా చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మసాలా ఉప్మా అనే కాదు, ప్లెయిన్ ఉప్మా చేసినా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగిపోయినాయి కదా, కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అండి, ఆలుగడ్డ, బఠానీ, క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్ ఏవైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనకి ఈ 3 అంటే బేసిక్. మీరు క్యారెట్ లేకపోయినా ఆలుగడ్డ, బఠానీతో కూడా చేసేసుకోవచ్చు. ఈ సైజు పీసులు చేసుకోవాలి చిన్నగా, నేను చూపిస్తున్నాను కదా అంత చిన్నగా కట్ చేసుకోవాలా. పీసులు చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కడ ఉడికించము, ఆయిల్లోనే మగ్గనియాలి ఇవన్నీ. బఠానీలు కూడా ఎండు బఠానీ నేను నైట్ నానేసి తీసుకున్నాను, అవి ఉడికించలేదండి, అలాగే నానేసినవి పద్దనికి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. ఇలా నూనెలోనే మగ్గిపోతాయి, మనకేం టెన్షన్ లేదు నా మగ్గుతాయో లేదని. బాగా మగ్గుతాయి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే మన అన్ని వెజిటేబుల్స్ కూడా పట్టి తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసి అన్నీ కలిపి మూత పెట్టేసుకోండి. ఈ మూత పెడితే ఆ వచ్చే ఆవిరికి వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతాయండి, కాయగూరలు బాగా మగ్గిపోతాయి. ఇది మనకి మగ్గడానికి కొంచెం సమయం పడుతుంది, వాటర్ వేయద్దండి, వేస్తే టేస్ట్ బాగుండదు. ఇలా ఆయిల్లోనే మగ్గనియండి. ఇది డిన్నర్కి కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇవి సగానికి సగం మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటా కూడా వేయండి, చాలా బాగుంటుంది. అలాగే ముందుగా చూపించిన పచ్చిమిర్చిని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను బరకగానే. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టడం వల్ల పచ్చిమిర్చి కొంతసేపు పెట్టినా కూడా పసురు వాసన అలా రాకుండా బాగుంటుంది, చేదెక్కదు, బాగుంటుంది. అలాగే పసుపు వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కూడా మనం పచ్చిమిర్చిలో వేసినాం కదా, ఆ ఉప్పు ఫస్ట్లో కొంచెం వేసినాము, ఉప్పు చూస్తూ వేసుకోండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, మీకు నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోండి, లేకపోతే లేదు. కొద్దిగా 1/2 స్పూన్ అంతా వేసుకోండి చాలు.
వెజిటేబుల్స్ కదా, కొంచెం వేయండి, ఎక్కువ వేద్దండి. వేసి అది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాను. అలాగే కొంతసేపు మూత పెట్టండి. మూత పెడుతూ ఉండడం వల్ల ఆవిరికి అన్ని కాయగూరలు బాగా మగ్గిపోతాయి. మన బఠానీ కూడా ఉడికించలేదు, ఎండు బఠానీ అయినా కూడా బాగా మగ్గిపోతుంది. ఇలాగా ఒత్తి చూసుకోండి. ముక్కలు అంటే 80% అంతా వెజిటేబుల్స్ ఉడికినాయి కదా, మళ్ళీ మనం రవ్వ వేసినిచ్చి వాటర్ వేస్తాం చూడు, అప్పుడు కూడా ఉడికిపోతాయి, సరిపోతుంది. ఇది మాత్రం చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటేనే బాగుంటాయి. అలాగే కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాల పొడి మిక్సీ కొట్టుకున్నాం కదా, అదే నేను చూపించినంతే వేసుకోండి, క్వాంటిటీ ఎక్కియద్దండి. ఒక పావుకి ఇంత వేస్తున్నాను. ఈ మసాలా మన వెజిటేబుల్స్ 80% ఉడికినాయి అన్నప్పుడు వేసేసి కలుపుకోండి. బాగా అన్ని కాయగూరలకు అంతా పట్టేలాగా కలిపి 1 నిమిషం మూత పెట్టుకుందాము. మనం వేసిన ఆ నూనెలోనే ఇవన్నీ మగ్గుతాయి. అలాగే ప్లేట్లో వస్తాయి కదా వాటర్, ఆవిరి, ఆ ఆవిరికి ఉడికిపోతాయి మనకి అన్ని కాయగూరలు. ఇది కూడా అంతా పచ్చివాసన పోతుంది. అల్లం వెల్లుల్లి, కొబ్బరిది, చెక్క, లవంగలు అంతా మంచి వాసన వస్తుందండి ఈ టైంలో. ఇప్పుడు బాగా ఇలా అయినాయి కదా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులోకి వేసేసుకోండి. మనము నీళ్ళు ముందుగానే హాట్ వాటర్ రెడీ చేసుకోండి. ఒక స్టవ్ పైన ఒక పక్కన 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్లు చెప్పినాను కదా, అంత నీళ్ళని వేడి చేయండి. లేకపోతే కెటిల్లో కానీ వేడి చేసేసుకోండి. అప్పుడు ఈ రవ్వ వేసి ఇలా ఆయిల్లో, ఇది కూడా రవ్వకు కూడా బాగా ఆయిల్ పట్టి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది మనం తినేటప్పుడు. నేను చూడండి వేడి నీళ్ళు వేస్తున్నాను. వేయడం వల్ల ఇమ్మీడియట్ బాయిల్ అవుతుంది. మీరు అదే చల్ల నీళ్ళు వేస్తే రవ్వ వేయొద్దండి, లాస్ట్లో వేయండి. రవ్వ అయినంత మీరు హాట్ వాటర్ వేసేదే చేయండి. అలా వేయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ కూడా పోకుండా మంచి వాసనతో చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మా. మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి, నేను చూపించిన విధంగా చాలా బాగుంటుంది. ఉప్మా, ప్లేన్ ఉప్మా ఎవరు ఇష్టపడరు కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన వెజిటేబుల్స్ కూడా మన బాడీకి అందుతాయి అన్నీ. మీకు ఏ కావాలో వేసుకోవచ్చండి వెజిటేబుల్స్. అంతా ఇమురుకొని వచ్చింది కదా, ఇంకంతా వాటర్ అంతా ఇంకిపోయింది. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ అంతా నెయ్యి వేసుకొని అంతా స్ప్రెడ్ చేస్తే నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది మనము తినేటప్పుడు. స్ప్రెడ్ చేసి కొద్దిగా కలిపినట్లు చేయండి, కిందికి అలా దిగుతుంది. నేను చూపించిన విధంగా చేసి మళ్ళీ ఒక 2 నిమిషాలంతా మూత పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాము. ఆ ఆవిరికి బాగా ఇడిగిపోతుందండి, రవ్వంతా బాగా ఉడికి బాగా ఇలా పువ్వులాగా ఇడిగిపోయి చూడండి, ఎక్కడ బాగా ఇలా మెత్తగా బాగుంటుంది. వయసు అయిన వాళ్ళకి పెట్టచ్చు, పసిపిల్లలకి కూడా పెట్టచ్చండి, 1 ఇయర్ పిల్లలకి కూడా ఏం కాదు. అంత బాగా వెజిటేబుల్స్ మనం ఆయిల్లోనే ఉడికిచ్చినాము, అంతే టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేయలేదంటే ఒకసారి ఈ టైప్ ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.